మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సూళ్లూరుపేట పట్టణ రాజకీయాల్లో చైర్మన్ సీటుపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుంది, కూటమి వైసీపీలు ఎవరిని బరిలోకి దింపుతాయి అనే చర్చలు పట్టణ ప్రజల్లో రాజకీయ వర్గాలు ఉత్కంఠ రేపుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కూటమి నేతలు వ్యూహాలు రచిస్తుంటే చైర్మన్ సీటు మాట అటుంచి మున్సిపల్ గేటు కూడా తాకనివ్వబోమన్న ధీమాతో కూటమి వర్గాలు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు కూటమి శిబిరంలో చైర్మన్ సీటు కోసం ఆశావహుల పోటీ ఇప్పటికే మొదలైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. సీటు నాకంటే నాకే అంటూ పలువురు నేతలు తమ అనుచరుల వద్ద ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష వైసీపీ నాయకుల తీరు పట్టణంలో చర్చ మొదలైంది. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినప్పుడు ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు హాజరవుతున్నారే తప్ప పట్టణంలోని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి వార్డులోనూ ఏదో ఒక సమస్య ప్రజలను వెంటాడుతూనే ఉంది. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు తదితర సమస్యలపై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో వైసీపీ నాయకత్వం పెద్దగా చొరవ చూపడం లేదని అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతుంది. గత ఎన్నికల అనంతరం కొంతమంది వైసీపీ నాయకులు వార్డుల్లో పర్యటించడం తగ్గించారని, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో ఎన్నికల సమయంలోనే కనిపిస్తారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన బాధ్యత ఉందని, ప్రజలకు అండగా నిలిచి అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు ఇకనైనా వార్డుల వారీగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, వాటి పరిష్కారం కోసం అధికారులను నిలదీయాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య నిలబడి వారి సమస్యలపై పోరాడితేనే మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందగలరన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ చైర్మన్ సీటు కోసం అధికార కూటమిలో పోటీ కనిపిస్తుండగా ప్రతిపక్ష వైసీపీ మాత్రం ప్రజా సమస్యల విషయంలో కానరాని పార్టీగా మారిందన్న విమర్శలు ఇప్పుడు సూళ్లూరుపేట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Please subscribe to N3 TV.